మధ్యాహ్నము కొంచెం లేట్ అవుతున్నప్పుడు భోజనానికి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేక మరి చాలా దూరాలు వెళ్ళి మరి ఇది దారి తప్పిపోయి, అంటే ఊరు కాని ఊరు, ఎక్కడెక్కడో వేరు ప్రాంతాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి మీరు వస్తున్నారు. అయితే మేము ఏం చేసామంటే, మరి వర్షం వచ్చినప్పుడు అయితే కొంతమంది తడిసిపోయి కూడా వచ్చేస్తున్నారు. ఇది చూసి మేడం గారు, మన పావని మేడం, ఎలాగైనా వీళ్ళకి భోజనం తెచ్చి పెడితే బాగుంటుందండి మనమే ఇక్కడ అనుకుంటే, అప్పుడు మనకున్న వసతి చాలా ఇరుకు, ఇబ్బందిగా ఉండేది. మనం కూర్చోవడానికి అక్కడ ప్లేస్ లేదు. సరే, ఇక్కడ ఒక ఖాళీ స్థలం దొరకడం, అదృష్టవశాత్తు దేవుడు అనుగ్రహం ప్రకారం ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం, ఈ వసతికి ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మనము ఇక భోజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. కాకపోతే మీ అందరికీ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో గవర్నమెంట్ కాలేజ్ అంటే హాస్పిటల్స్లో నైట్ ఉండే వాళ్ళకి భోజనం పెడతారు, కానీ పొద్దున్నే ఓపీకి వచ్చిన వాళ్ళు ఎక్కడ భోజనం పెట్టినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే ఇది పెట్టడం కష్టం కూడా. ఏ రోజు ఎంతమంది వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. మరి ఎక్కువ పెడితేనేమో భోజనం వేస్ట్ అయింది, తక్కువ పెడితేనేమో తక్కువ అయింది. ఇలాంటి ఇబ్బందుల వల్లే ఎవరూ పెట్టట్లా. కానీ అసలు గవర్నమెంట్ హాస్పిటల్నే కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ తలంపు ఎవరికి రాలా. కానీ మనకి ఒక అమ్మలాగా మన మేడం గారు ఆలోచించారు, ఎలాగైనా వీళ్ళకి భోజనం పెట్టాలి, కష్ట నష్టాలు ఎలా ఉన్నా సరే దాన్ని మనం పెడితే బాగుంటుంది ఆ టైంకి అని. మొన్న ఒక గెస్ట్ వచ్చారు సార్ చెప్పారు, చాగంటి సోమయాజులు గారు కూడా గుర్తు చేసుకున్నారంట. ఏమని, వాళ్ళ టైంలో ఒక డాక్టర్ గారు వచ్చిన పేషెంట్లకి మధ్యాహ్నం భోజనం టైంకి లేట్ అవుతుంటే ఓపీస్ వచ్చినప్పుడు టీలు బిస్కెట్లు పెట్టించేవారంట. అదే ఆయన గుర్తు చేసుకుని ఆయన ప్రవచనాల్లో చెప్తూ ఉంటారండి. అలాంటిది ఇప్పుడు ఏకంగా మీరు భోజనాలే పెట్టేస్తున్నారండి అని చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ఇలాంటి సంస్కృతి ఎక్కడ లేదమ్మా. కాకపోతే మీ అందరికీ ఇంకొకటి అనిపిస్తుంది, ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు, బాగా ప్రచారం చేసుకోవడానికి ఏదో భోజనాలు పెడుతూ 100 ఫోటోలు తీసుకుంటున్నారు అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నామంటే, ఇది నాకు 30 ఏళ్ళ ప్రాక్టీస్లో ఉన్నా. నేను ఎన్నో అవార్డులు తీసుకున్నా గవర్నమెంట్ చేత, మరి బయట మరి సాంస్కృతిక సంస్థలు, మరి సేవా సంస్థల ద్వారా నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను. అలాగే లయన్స్ క్లబ్లో ఎన్నో పదవులు చేశాం. ఇవన్నీ బయటికి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా నాకు ఎప్పుడూ రాలా ఆలోచన. ఎన్నో అన్నదానాలు చేశాం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడము, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడము, స్కాలర్షిప్లు లాగా వాళ్ళకి రానప్పుడు స్కూల్ ఫీజులు కట్టడం, సైకిళ్ళు ఇవ్వడం, పిల్లలు స్కూల్కి లేట్ అయ్యే వాళ్ళ సైకిళ్ళు ఇవ్వడం, లేడీస్కి కుట్టు మిషన్లు ఇవ్వడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడడానికి, ఇలా ఎన్నో కార్యక్రమాలు. కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించడం, ఎన్ని చేసినా మా దగ్గరికి వచ్చే పేషెంట్లకి భోజనం పెట్టాలనే ఆలోచన నాకు రాలా. మరి నాకే రానప్పుడు, ఇన్ని అవార్డులు రివార్డులు తీసుకున్న నాకే రానప్పుడు ఇక మామూలు వాళ్ళకి ఎలా వస్తుంది? అంటే ఇది ఎవరో ఒకరు చెప్పాలి. దేవుడు డైరెక్ట్గా ఆ దుర్గమ్మే, కొండ మీద ఉన్న దుర్గమ్మే, ఇవిడు కూడా విజయదుర్గ పావని, ఈ దుర్గమ్మ నోటి ద్వారా నాకు తెలియజేసింది అన్నట్టుగా నేను భావించాను. అలాగే ఇది కూడా మంచి విషయం. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, పాపం ఆ టైం దాటిపోయిన తర్వాత భోజనాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనస్సు మంచిది ఉన్న డాక్టర్లు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలాంటి చూసి ఒక ఆలోచన వచ్చి వాళ్ళు కూడా ఇలా వాళ్ళ పేషెంట్లకి ఇబ్బంది లేకుండా వసతి ఇట్లా భోజనం ఏర్పాట్లు చేస్తే, మరి ఇలా రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ ఈ మార్పు వస్తే ఎంత బాగుంటుంది. అంతే కదా, ఒక ఆలోచనే కదా ఆ మార్పుకు కారణమవుద్ది అనే ఆలోచనతో మేము ఈ ఫోటోలు వీడియోలు పెడుతున్నాం. ఎవరో ఒకరికి మంచి మనసున్న వాళ్ళకి ఈ థాట్ నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్లకి వసతులు కలిగిస్తారు అనే ఆశతో ఇలా చేస్తున్నాం. అంతే తప్ప అన్యదా భావించొద్దని కోరుతున్నాను. మీకు జనరల్గా ఈ ప్రసాదం అనేది, అన్న ప్రసాదాలు ఏదైనా సరే గుడుల్లో ఇస్తారు. గుడుల్లోనూ చర్చిల్లోనూ మసీదులోనూ ప్రసాదాలు ఇస్తారు. పిల్లల కోసం మనం గుళ్ళు తిరుగుతున్నప్పుడు అక్కడ ప్రసాదాలు ఇవ్వడం సహజం. ఇక్కడ కూడా పిల్లల కోసం మీరు అందరూ వచ్చారు. ఒక బిడ్డని కనాలి, మాతృదేవత పితృదేవత అవ్వాలనే ఆశతో దేవుడిని నమ్మి ఒక యూట్యూబ్ వీడియోనో స్నేహితులు బంధువులతో చెప్తే ఇంత దూరం వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ అన్నం మనం అందించడం, ఈ భోజనం అందించడం కూడా ఒక మంచి మనసున్న వ్యక్తి ద్వారా అందిస్తే బాగుంటుంది. దేవుడు లాంటి మనిషి ద్వారా మీకు అందిస్తే అది ప్రసాదంగా మారిద్ది. పులిహారను అలా ఇచ్చామనుకోండి, అది పులిహార. అదే దేవుడి దగ్గర పెట్టి మీకు ఇచ్చామనుకోండి, అది ప్రసాదం. అక్కడ ఒక మంచి మనసు ఏడవాలి. అందుకనే మరి సేవా రంగంలో ఎంతో ముందున్న వ్యక్తుల ద్వారా ఇది అందించి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అలాగే మా వాకర్స్ క్లబ్కి గవర్నర్గా చేసి
ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి అత్యంత మంచి పేరు సంపాదించిన గొప్ప వ్యక్తి చిన్నం రామకృష్ణ గారు. వారు గవర్నమెంట్ ప్లీడర్ కూడా. అటువైపు పేద ప్రజలకి సేవ చేస్తూ గవర్నమెంట్ నుంచి, ఇటువైపు తనకున్న ఖాళీ సమయాల్లో మరలా సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా సేవల్లో ముందున్న వ్యక్తి. ఆయన ఇవ్వగలుగుతున్నారంటే దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. ఇవ్వాలనే మంచి మనసును కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంటే దేవుడు లాంటి మనసు ఆయన దగ్గర ఉండేటట్టు ఆ భగవంతుడే ఆయన్ని నియమించుకున్నారు. మరి అలాంటి భగవంతుడు లాంటి వ్యక్తి అమృత హస్తాల మీదుగా ఈ అన్నప్రసాదం మీకు అందితే మీరు బిడ్డలు కావాలనే కోరిక త్వరగా నెరవేరుతుంది అనే ఆలోచనతో మేము ఈరోజు రామకృష్ణ గారిని పిలవడం, వారు వెంటనే మరి వారికి ఎన్ని బిజీ పనులున్నా కూడా మరి మన మాటను కాదనకుండా మీకు ఈ మంచి కార్యక్రమం చేయడానికి అంగీకరించి ఇక్కడికి రావడం నిజంగా గొప్ప విషయం. వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. వాకర్స్ క్లబ్ గవర్నర్గా చేసిన రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇట్లా ఈరోజు ఈ అన్న వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ గారు చెప్పినట్టు వారి స్ఫూర్తిని, ఆ మేడం గారి యొక్క ఆలోచనని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది మామూలు విషయం కాదండి. మీ అందరికీ తెలుసు, ఎన్నో హాస్పిటల్స్కి వేరే విషయాల మీద వెళ్తుంటారు. అక్కడ మీరు కొంచెం ఇటువంటి సౌకర్యాలు లేక ఆ పక్కనున్న హోటల్స్ ఎక్కడున్నా వెతుక్కొని పట్టడానికి పాటలు పడుతుంటారు. అక్కడ ఓపీ ఎన్నింటికి పిలుస్తారో తెలియదు. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చరికి కొన్ని సందర్భాల్లో భోజనాలు కూడా ఉండవు. అటువంటి విపత్కర పరిస్థితులు మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం అందరూ అనుభవించింది. కానీ ఈ థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు ఒక్కసారి మీరందరూ మన డాక్టర్ గారు ఆ దంపతులను అభినందించాలి గట్టిగా. అలా ఒకరోజు కాదు, ఇంకా రోజు ఆయన ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఏదో సింపుల్గా మీరు వచ్చిన వాళ్ళకి అక్కడ బాక్సులు పెట్టారు. ఆ బాక్సులు అలా ఇచ్చేసేసి మీరు ఎక్కడైనా కూర్చొని తినచ్చు కాదు. వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఈ ఎంత ఏసీ హాలు, ఈ టేబుల్స్, ఈ కుర్చీలు వేసి మనం ఇంట్లో ఎలా కూర్చొని తింటామో అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే మీరు వచ్చింది బాధలతో వచ్చినప్పుడు ఆకలిగా ఉంటే ఇంకా అది మనసు కొంచెం కలత ఇంకా పెరుగుతుంది. అటువంటి టైంలో మీరు రైట్ ఒక టైంలో భోజనం పెట్టారనుకోండి, అది ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. అటువంటి మంచి మనిషి ఎప్పుడైనా సరే డాక్టర్లు మనం ఎంత మంచిగా ఉండి ఎంత సేవ చేసినా సరే కంప్లీట్ తృప్తి అనేది వాళ్ళు ఇవ్వలేకపోతారు. మందులు రాసేస్తారు, వాడనమ్మ తగ్గితే మీ అదృష్టం లేకపోతే అన్నాడు. కానీ ఇక్కడ 99% యాక్యురసీతో ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే విధంగా ఆయన చేసి ఎడ్యుకేట్ చేస్తారు. ఇంకో విషయం, మీరు మరి వచ్చిన వెంటనే మిమ్మల్ని అంటే ఈ మందులు వాడండి లేదా ఇట్లా చేయండి చెప్పరు. ఫస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ కోసం మీ ఆ వీడియోస్ చూడమంటారు. ఎవరైనా అలా చెప్తారండి? చూసి వాళ్ళ అనుభవం తెలిసి మీకు నమ్మకం వచ్చిన తర్వాత నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోమంటారు. అంటే అంత ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్తో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటారండి? అదే ఆ డాక్టర్ గారికి గొప్ప మనసు. అందుకు మరొక్కసారి మీరు ఆయనకి క్లాప్స్ కొట్టాలి. ఒకటి మనం ఏదైనా సమస్య వస్తే గుడికి వెళ్తాం, అలా నమ్మకం వస్తుంది. కానీ ఇక్కడికి వస్తే మీ యొక్క నమ్మకంతో పాటు మీకు పరిష్కారం కూడా లభిస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా ఇది చెప్పగలను. వారు అంత అథెంటిక్గా పుస్తకాలు రాశారు, వీడియోస్ చేస్తున్నారు, ఇంకా సేవ చేస్తున్నారు, ఇంకా నిమగ్నం అవుతున్నారు. మనం ఒకటే అనుకుంటారు, నేను ఎంత సంపాదించాను కాదు, సంపాదించింది ఎలాగో నాకు భగవంతుడు ఇచ్చాడు. కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా కుటుంబ సభ్యులుగా భావించి ఆయన ట్రీట్మెంట్ చేయడం అనేది నాకు ఈ మధ్య ఆయన పరిచయ కాలంలో నేను నేర్చుకున్నది. నేను కూడా ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. అటువంటి గొప్ప మనిషి మా వాకర్స్లో ఉండి భవిష్యత్తులో ఆయన కూడా వాకర్స్ క్లబ్స్లో కూడా మంచి పదవులు తీసుకొచ్చి ఇంకా అవన్నీ తెస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే వాకర్స్ మూమెంట్ అనేది దేశంలోనే కాదు విదేశాల్లో కూడా బాగా వ్యాప్తి చెందింది. అక్కడ కూడా మేము అందరం చేసే సేవా కార్యక్రమం. ఇలా సేవా నిరతి పొందిన ఈ దంపతులు కనుక వాకర్స్ మూమెంట్లోకి వస్తే ఇంకా సమాజానికి బాగా ఉపయోగపడుతుంది. మీ ప్రతి పని ఆయన ఎందుకు చేస్తున్నారు క్లారిటీగా చెప్తారు. ఈ ఫొటోస్ వీడియోస్ గురించి కూడా జనరల్గా ఎవరు చెప్పరు. మీరు చెప్పినా అది ఎందుకని మీరు అడగరు. కానీ ఆయన అది బాధ్యతగా భావించి దాని యొక్క ఉద్దేశం కూడా చెప్పారంటే మీరు ఆయన యొక్క మంచి మనసును అర్థం చేసుకోండి. తప్పకుండా మీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డాక్టర్ గారి దంపతుల్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించాలి అని నాకు ఈ అవకాశం ఇచ్చి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా రామకృష్ణ గారు, చిన్నం రామకృష్ణ గారు వాకర్స్ దాంట్లో గవర్నర్గా చేసినప్పుడు
అసలు ఎన్నో క్లబ్బుల్ని అంటే మనం ఉన్న దైనందిక జీవితంలో ఎన్నో జబ్బులతో బాధపడతాం, కానీ జబ్బులకి మూలమైన కారణాన్ని కనిపెట్టాం. నడక ద్వారా మనకి సరైన వ్యాయామం దొరికితే తిన్నది కొండలైనా అరిగిపోతాయి, కొండలైనా పిండి చేయగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా వస్తుంది. సరైన ఆహారం ఉండాలి, సరైన వ్యాయామం కూడా మనిషికి ఉండాలి. అప్పుడు ఉంటేనే సరైన ఆరోగ్యం. మీకు కూడా ఆ వీర్యకణం కానీ, ధాతుపుష్టి కానీ, వీర్య వృద్ధి, అండాల క్వాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి ఆ బిడ్డ మీ దగ్గరికి రావాలంటే చక్కటి ఆహారం ఉండాలి, సరైన శారీరక శ్రమ ఉండాలి. రోజుకు 2000 అడుగులు మీరు ఖచ్చితంగా నడిచి తీరాలి. ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఇలాగా ఎంతోమంది మరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టక బాధపడుతున్న వాళ్ళకి దీనికి పరిష్కారం ఈ నడక, ఈ వాకింగ్ ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు అని, మరి మంచి నిద్రని పొందొచ్చు మరి అని చెప్పి ఒక క్వాలిటీ టైం ఇంప్రూవ్ చేయడానికి ఎంతోమందిని వాకర్స్ మూవ్మెంట్లోకి తీసుకొచ్చారు వారు. అంతేకాకుండా వాకర్స్ ఇంటర్నేషనల్లో కూడా వారు మంచి రివార్డుల్ని గుర్తింపుని పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు నిజంగా ఇక్కడికి రావడం మన అదృష్టం. వారి అమృత హస్తాల మీదుగా మీ అందరికీ మరి ఆహార ప్రసాదం అంది చక్కగా మీరు కూడా బిడ్డను పొందాలని ఆశిస్తున్నాను. మీరు ఏం లేదు, మాదేంటంటే ఈ రోజు నుంచి నిత్యాన్నదానం లాగా మేము ఆగస్ట్ నుంచి చేస్తున్నాము. ఇది ఒకరోజు కాదు, సార్ చెప్పినట్టు. మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది. తర్వాత తదనంతరం కూడా మరి ఇది కంటిన్యూ చేయాలని మా అమ్మాయి దగ్గర నుంచి కూడా మేము మాట తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తే ఇప్పుడు మనకు ఊరు కాని ఊరు, ఇక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ మీరు వచ్చిన వాళ్ళు ఎవరు? ఒక్క బిడ్డని మీరు కన్నారంటే సాక్షాత్తు మాతృదేవత పితృదేవతలు అవబోతున్నారు. అంటే దేవుళ్ళు, కాబోయే దేవుళ్ళనే ఆ భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు అని భావించి వారికి భోజనం పెట్టుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు మాకు ఇలా అందించాడు అనే భావంతోనే మేము ఈ రకంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆ అన్నప్రసాద వితరణని మరి రామకృష్ణ గారు లాంటి దేవుడు లాంటి మనిషి చేతుల మీద, ఆయన అమృత హస్తాల మీదుగా అందుకొని అతి తొందరలోనే మీరు అనుకున్న ఆ మాతృదేవత పితృదేవత కళని నిజం చేసుకుంటారని మనసారా మేము కూడా కోరుకుంటున్నాం. అసలు ఈ ఐడియాకి మూల కారణమైన మన అమ్మ విజయదుర్గ పావని గారు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక భోజనం సమయం అయిందిగా, టైం ఇష్టం లేక మరి మేడం ముగిచ్చేశారు. అలాగే మా వాకర్స్ మూమెంట్లోకి మాకు పరిచయం చేసి వాకర్స్ మూమెంట్లోకి తీసుకొచ్చి ఇలాంటి గొప్ప వ్యక్తులతో మాకు పరిచయ భాగ్యం కలిగించిన మా మిత్రులు మరి కొండాయిగుంట రామాంజనేయులు గారు, ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చిన మా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ రామకృష్ణ గారికి స్వాగతం. అతి త్వరలో మీరు కర్ణాటకలో నెరవేరాలని, అమ్మవారి ఆశీస్సు మీ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం ఈ ఆహారాన్ని అమ్మ ప్రసాదంగా మీరు భావించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా తీసుకోండి, యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా స్వీకరించండి, అల్లాను కొలిస్తే మీ అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.